People, welcome back to Telugu Amma Blood Diaries. So ఇప్పుడు వచ్చేసి we have a class in another campus అన్నమాట. ఆన్కాలజీ campus లో చాలా రోజుల తర్వాత ఫుల్ లాక్ చేస్తున్నా. సో now we are going to that campus. ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అవుతుంది. క్లాస్ వచ్చేసి 4కి. ఇక్కడ నుంచి 1 hour పడుతుంది అనమాట. బట్ యాజ్ యూజువల్లీ we are late. అండ్ ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కి we should go there. తర్వాత ఏమైందో చూద్దాం గైస్. ఓకే, రూపీస్ నోట్ గైస్. ఇప్పుడు 60 రూపాయలు బొక్క అవుతాయి. ఎక్కువ ఫస్ట్ ఎంత వస్తాయి? 140. చెరువు లోపల టికెట్స్ తీసుకోవాలి 3. సో బస్ మొత్తం ఖాళీగా లేదు. బస్ ఎక్కాలంటే చాలా టికెట్స్. ఒకటి 20 సోమ్స్ అనమాట, ముగ్గురికి అయితే 60 సోమ్స్. ఇక్కడ ఏంటంటే నో మ్యాటర్ హౌ ద డిస్టెన్స్ అండ్ మీరు ఎంత ట్రావెల్ చేసినా 20 సోమ్స్ బిస్కెట్ సిటీకి. సో ఇది చూడండి ఫ్రెండ్స్, షాని ఎలా నడుస్తుంది. ఇప్పుడు సినిమాటిక్ వ్యూలో నడుస్తుంది అనమాట. వీడియో ఎలా తీయాలో మీకు నేర్పిస్తాను. షాని అలా కాదు, ఇలా 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 నడు నడు నడు. ఇప్పుడే కుంటికాలన్నా కవర్ చేయమాక. బాగున్నావు. ఇప్పుడు డ్రైనేజ్ లో పడతాయి అనుకో, డ్రైనేజ్ ఉంది. ఇప్పుడు అందులో పడితే కష్టం తీయడం. ఆపు. ఓ ఏంటి ఇన్స్టా రీల్స్ టక్క టక్కమని పడతారు కదా, అలా నడుస్తున్నావు. ఇప్పుడు షకీరా షకీరా అంటావా? షానియా కుంటురైపోయిన వేళ విశేషం. ఇక్కడ 2 పావురాలు కనిపించాయి. ఇప్పుడు నేను జూమ్ చేయలేను ఎందుకంటే ఒక చేతిలో ఫోన్, ఒక చేతిలో మైక్ ఉన్నాయి. జస్ట్ మిస్ గైస్. ఇప్పుడు షానియా కాలు జారి బకెట్ తన్నేసేది. ఈ స్నో షూస్ ఏంటంటే స్కిడ్ అవుతాయి. మైక్ నా దగ్గర నువ్వు చెప్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆడియన్స్ పోల్. ఏమన్నా ఇలాంటప్పుడే అడుగు ఆచి. ఇప్పుడు నువ్వు కాలు సరిగ్గా అయిపోతే నాతో పాటు పడతావు. స్నో పడిన తర్వాత అది నడిచి నడిచి ఐస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇగో మీరు చూడొచ్చు. లైవ్ అప్డేట్ బై షానియా సుల్తానా. ఇప్పుడు ఈ ఆన్కాలజీ క్యాంపస్ చూపిస్తాం. ఆంకాలజీ క్యాంప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి అబ్రాడ్ డైరీస్. నేను షానియా ఫ్రెండ్ అమృత. ఇప్పుడు మనం ఆంకో క్యాంపస్ లో హిస్టరీ ఆఫ్ మెడిసిన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది మా ఆంకాలజీ క్యాంపస్ టూర్ అన్నమాట. లోపలికి రండి. ఇలా వెళ్తే మెట్లు వస్తాయి. అది వెయిటింగ్ హాల్, ఇది కూడా వెయిటింగ్ హాల్ అన్నమాట. ఓకే, అది క్యాబిన్. I think you lost hello sir. Hello sir. Yes sir. Okay sir. Okay sir. Underground first class. Harshita. ఓకే వెయిట్, నేను ఇప్పుడు వెళ్ళి మా సార్ వస్తాను పిలుచుకొస్తాను. మా సార్ ఏం చెప్పారంటే అందరూ కలిసి కింద అండర్ గ్రౌండ్ లోకి రండి, అండర్ గ్రౌండ్ లో క్లాస్ చెప్తాను అని చెప్పారు. హర్షిత
హర్షిత ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు ఎక్కడ ఉన్నారంట? కింద అండర్ గ్రౌండ్ లో క్లాస్ అన్నమాట. ఇప్పుడు మనం అదే చూద్దాం. పైకి వెళ్ళడానికి ఇప్పుడు కుదరదు, ఎందుకంటే క్లాస్ కింద అని చెప్పారు. ఈవిడ మా సారస్తా అన్నమాట. బేస్మెంట్ లో క్లాస్ అంట. ఓకేనా, బేస్మెంట్ మెమరీ. అది క్యాబిన్, ఇది వాష్రూమ్. అదే ఈరోజు ఛానల్ షాని అదే, కానీ నేను అంతే. ఓ షట్. చూడండి, ఇవి వాష్రూమ్స్ అన్నమాట. వాష్రూమ్ పక్కన క్లాస్, ఇది క్లాస్. అది లేఖన, అది మణికర్ణిక, ఇదంతా మా అమ్మ. ఇప్పుడు ఇప్పుడు షాని ఎగ్జామ్ రాస్తుంది. ఇది క్వశ్చన్ పేపర్, ఆన్సర్స్ ఇప్పుడు ఫోన్ లోని నోట్స్ లోని చూసుకోవాలి. హిస్టరీ ఆఫ్ మెడిసిన్ ఎగ్జామ్ రాసాం. ఈ రోజు నేను కదా చేయాలి, నువ్వు ఎందుకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షానియాస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే హిస్టరీ ఆఫ్ మెడిసిన్ ఎగ్జామ్ రాసాము. ఎలా రాసామంటే పర్లేదు, నోట్స్ చూసే కదా బాగానే రాసాం. షానియా అయితే నోట్సే రాయలేదు. మరి ఎగ్జామ్ ఎలా రాసిందో నాకు డౌట్. టాపిక్స్ చెప్పు. లామార్క్, రష్యన్ సోవియట్ రిపబ్లిక్, కరెక్ట్ నైట్ స్టేట్. వాళ్ళందరూ అసలు ఈ లెసన్ లోనే, ఈ సబ్జెక్ట్ లోనే. అదే పెద్ద డౌట్. ఒక నిమిషం గైస్, ఒక నిమిషం ఉండదు అట్లా. అఫ్ కోర్స్ తెలుసు మాకు తెలుసు, అయినా మాకు సిగ్గులేదు. మాకెప్పుడో తెలుసు. తెలుసు. మేము తెలిసి కూడా వెళ్ళి పాము తల్లో నోరు పెట్టి ఏదో గైస్ సామెత నాకు తెలియదు. పాము తలలో వెళ్ళి తల పెట్టాను నేను. షానియా లాంటి వాళ్ళు చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ అన్నారంట. సో ఇప్పుడు ఆకలి వేస్తుంది, నేనేం తినలేదు. ఎవడి మీద వెళ్ళి చెప్పే కింద నో. సో గైస్, నేను ఇప్పుడే హాస్టల్కి వచ్చాను. నేను ఐ షుడ్ మెస్కి వెళ్ళి ఫుడ్ తినాలి, ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకుని తర్వాత మెస్కి వెళ్దాం. యా, కారప్పొడి, ఇది ఏదో అన్నము, ఈ పిల్ల ఆ రెండు కలుపుకొని తింటుంది. ప్లేట్ కింద ఉంది. ఎలా ఉంది? నాకు యూట్యూబ్కి ఎటువంటి సంబంధం లేదు. అన్నం ఎలా ఉంది? దబ్బమాకండి. ఎలా ఉంది కూర? సో గైస్, ఈరోజు మా మెస్లో గుమ్మడికాయ పులుసు అంటే సాంబార్ అన్నంలానే ఉంటుంది, లైక్ లైట్గా మ్యాచ్ అవుతుంది. నాకు ఎంత ఇష్టం అంటే, సో బేసికల్లీ నేను మెస్కి వచ్చేది 4 times 4 days వీక్లో, నైట్ పూట్లో. ట్యూస్డే గుడ్డు కూర, ఎగ్ పెడతారు. వెనస్డే చికెన్, ఫ్రైడే చికెన్, సాటర్డే ఏమనుకోరు. సో 1-2 weeksకి ఒకసారి ఏంటంటే పొటాటో స్మాష్ చేస్తారు, లేకపోతే ఎవ్రీ వీక్ పొటాటో చిప్స్ ఉంటాయి. నేను స్మాష్ తినను, ఓన్లీ పొటాటో చిప్స్ తింటాను.
సో ఇప్పుడు okay guys, I'm ending this vlog here. Please do like, share, comment and subscribe to my channel. Bye bye.